భగవద్గీత 7వ అధ్యాయం, అధ్యాయం పేరు భగవద్ విజ్ఞానము. దాంట్లో 9వ శ్లోకం చెప్పండి. పుణ్యోగంధ పృథ్వీవ్యాంచ పుణ్యోగంధ పృథ్వీవ్యాంచ తేజస్యాస్మి విభావసో తేజస్యాస్మి విభావసో జీవనం సర్వభూతేషు జీవనం సర్వభూతేషు తపస్యాస్మి తపస్విషు తపస్యాస్మి తపస్విషు పుణ్యోగంధ పృథ్వీవ్యాం చ తేజస్యాస్మి విభావసో జీవనం సర్వభూతేషు తపస్యాస్మి తపస్విషు. అనువాదము తాత్పర్యము శ్రీల ప్రభుపాదకి. భూమి యొక్క ఆద్యమైన సుగంధము, అగ్ని యందు ఉష్ణము, జీవుల యందలి చైతన్యము, తపస్సుల యందు తపస్సును నేనే అయి ఉన్నాను. తాత్పర్యం. పుణ్యం అనగా శిథిలము కాకుండా ఉండునది అని భావం. పుణ్యము ఆది అయినటువంటిది. పుష్పము, భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము మొదలైన వానికి ఒక ప్రత్యేకమైన వాసన ఉన్నట్లు జగత్తు యందు ప్రతి ఒక్కటి ఒక ప్రత్యేకమైన వాసనను కలిగి ఉండును. ఆద్యమై సర్వత్రా వ్యాపించి ఉండి కలుషితము కానటువంటి పరిమళము శ్రీకృష్ణుడు నేను అనుచున్నాడు. వాసన రీతిగానే ప్రతిదీ కూడా సహజమైన రుచిని కలిగి ఉండును. కానీ ఆ రుచి రసాయన మిశ్రమముచే మార్పు చెందగలదు. అనగా ఆది అయిన ప్రతిదీ ఒక వాసన, సుగంధము, రుచి కలిగి ఉండదు. విభావసవు అనగా అగ్ని. అగ్ని లేదే కర్మాగారం నడుపుట, వంట చేయుట వంటి కార్యములు ఏవి జరగజాలవు. అట్టి అగ్ని మరియు అగ్ని అందలి ఉష్ణము శ్రీకృష్ణుడే. ఆయుర్వేదం ప్రకారం కడుపులో కూడా జఠరాగ్ని, అది మందగించుట వల్ల అజీర్తి కలుగు. అనగా ఆహారం జీర్ణమవటం కూడా అగ్ని అవసరం. ఈ విధంగా భూమి, జలము, అగ్ని, వాయువు, సర్వ చైతన్య పదార్థాలు, రసాయనములు మరియు మూలకములు అన్నీ కృష్ణుని వల్లనే కలుగుతున్నవి. కృష్ణ చైతన్యం ద్వారా ఈ విషయాన్ని మనం తెలుసుకోగలం. మనిషి ఆయు పరిమితి కూడా కృష్ణుని చేతనే నిర్ణయించబడుతున్నది. కనుక ఆ కృష్ణుని కరుణించే మనిషి తన ఆయువుని పెంచుకొనుట లేదా తగ్గించుకొనుట జరుగును. అనగా కృష్ణ చైతన్యమే అన్ని రంగములందు అవసరమైనటువంటిది. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురు ఉన్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే
స్వయం రూప కదా వయం దదాతి స్వపదాంతకం. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌరభక్తరుల హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మనం జీవితంలో రకరకాల ఫ్లేవర్స్, రకరకాల రుచులు, రకరకాల సుగంధాలు మనం చూస్తూ ఉంటాం. కానీ ఒరిజినల్ అంటే మనుషులు కూడా కొత్త రకాలు తయారు చేస్తూ ఉంటారు. దేన్నైతే మనం హైబ్రిడ్ అంటాం. ఒక ఆయన వెనకాల యూట్యూబ్లో స్క్వేర్ టమాటాస్, నేను టమాటాలు స్క్వేర్గా ఉంటే బాక్సులు పెట్టడం సులభం. బ్లాక్ టమాటాస్, మామూలుగా టమాటాలు రకరకాల సైజులు రకరకాల షేపుల్లో ఉంటాయి. అదే రకంగా మనం టమాటా ఒక సైజులో ఉంటుంది, గుమ్మడికాయ ఒక సైజులో ఉంటుంది. మనం గుమ్మడికాయ సైజులో టమాటా చేసినట్లయితే మీరు ఒక టమాటాను మీకు కావాల్సినటువంటి పచ్చడి మీరు సాంబార్ పెట్టుకోవచ్చు. మామూలుగా కేజీ టమాటాలు కావాలా, గుమ్మడికాయ సైజులో మీకు టమాటా వచ్చినట్లయితే ఒక టమాటానే సరిపోతుంది కదా. సో అంటే మనుషులు కొన్ని చేస్తూ ఉంటారు. కానీ భగవంతుడు ఆది ఇక్కడ ఈ శ్లోకంలో పుణ్యో గంధ పృథ్వీ అంత తేజస్వాస్మి విభావసు. ఆది అంటే మనం భగవంతుడు చేసినటువంటి కొన్ని ఒరిజినల్ ఫ్లేవర్స్, వాటిని మనం కలిపి సింథటిక్ అంటాం కదా, సింథటిక్ ఆర్టిఫిషియల్. కానీ మనం ఎన్ని ఆర్టిఫిషియల్ చేసినా కూడా అది భగవంతుడు చేసిన దానికి దగ్గరగా రాలేదు. ఉదాహరణకి ఏరోస్పేస్ టెక్నాలజీ ఉంది. మనుషులు విమానాన్ని ఎలా తయారు చేశారు? ప్రకృతిని అనుకరించి, ఇమిటేటింగ్ వాట్ ఈజ్ ఆల్రెడీ దేర్ ఇన్ నేచర్. ప్రకృతిలో ఏదైతే ఉందో మనుషులు దాన్నే అనుకరించి. మనం పక్షులు ఎగరడం చూస్తాం, దాన్ని ఏరోడైనమిక్స్ అంటారు. దాన్ని అబ్జర్వ్ చేసి వాళ్ళు హెలికాప్టర్లు, ఏరోప్లేన్ చేశారు. అంటే వాళ్ళు ప్రకృతి నియమాలను పాటించవలసి వస్తుంది. తర్వాత వాళ్ళు ఐడియాని ప్రకృతి నుంచే తీసుకున్నారు. మనుషులు ఏది చేశారు. కానీ మనం ప్రకృతిలో జరిగేదాన్ని మనకి చెట్లు ఉంటాయి. అప్పుడు మనం వాకింగ్ పైన తిరుగుతూ ఉంటాం. ఒక చెట్టు ఇక్కడ ఉంటుంది, దాని కొమ్మ అడ్డంగా ఎక్కడికో పోతుంది. మామూలుగా మన టెక్నాలజీ ప్రకారం మనం ఒకటి ఇక్కడ ఉండి ఇంత పొడుగు పెడితే పడిపోవాలి. ఇది ఉంటుంది దీనికి ట్రైపాడ్. అందుకని ఒకటే కాలు మీద నిలబెట్టాలంటే అది వీలు కాదు, పడిపోతుంది. కానీ చెట్టు ఉంటుంది, ఆ చెట్టు నుంచి ఎన్నో డైరెక్షన్లో ఎంతో పొడుగ్గా పోతాయి. కానీ చెట్టు వాలిపోతుంది. అది అట్లా అంటే మనిషి అట్లా చేయలేడు. ప్రకృతిలోనే మనం దాన్ని చూడగలుగుతాం. అట్లాగే మనిషి కొత్తగా ఈ డ్రోన్ టెక్నాలజీ ఇప్పుడు ఉండేటువంటి వార్ఫేర్లో కానీ
ఇప్పుడు ఉండేటువంటి ఈ మ్యారేజ్లో ఇంతకుముందు ఫోటోలు తీసేవాళ్ళు, కానీ మీరు ఎలాంటి ఫోటోలు కావాలంటే అలాంటి ఫోటోలు తీయలేరు. ఈ డ్రోన్ టెక్నాలజీ వచ్చిన తర్వాత దిస్ విల్ గో అప్, ఏ లెవెల్ ఎక్కడి నుంచి తీయాలంటే జనాలు తీస్తూ ఉంటారు. కానీ దానికి ప్రకృతిలో ఉన్నదానికి, ప్రకృతిలో మనం చూసినట్లయితే ఈ డ్రోను మనకి భయం కలిగించే విధంగా శబ్దం చేస్తూ ఉంటుంది కదా, పోతూ ఉంటుంది. పొరపాటునది అదుపు తప్పిందంటే ఎవడి గొంతు లేపేస్తున్నారట్టుగా కొద్దిగా పీపుల్ హ్యావ్ టు బి లిటిల్ కేర్ఫుల్. హ్యాండిల్ చేసేవాడు కేర్ఫుల్గా ఉండాలి. మనం కూడా ఎప్పుడు యూ కెనాట్ జస్ట్ గెట్ లాస్ట్ కొద్దిగా గమనిస్తూ ఉండాలి. ఏమైనా ప్రమాదం ఏదంటే పరిగెత్తడానికి అక్కడి నుంచి. కాబట్టి మనుషులు ఎంత చేసినా కూడా దే కెనాట్ గెట్ ఎనీ క్లోజ్ టు గాడ్. ఇప్పుడు ప్రభుపాద ఆయన అన్నారు, మనం ఏరోప్లేన్ దానికి ఎంత రన్వే కావాలా, ఎంత ర్యాటిలింగ్ సౌండ్ వస్తుంది, దానికి ఎన్ని ఏర్పాట్లు చేయాలా, ఎంత పెద్ద అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్ ఉంటుంది ఒక విమానం ఎగరడానికి. గ్రౌండ్ కంట్రోల్ అంట, రాడార్స్ అంట, తర్వాత ఇది అది అలా ఎన్ని ఉంటాయి దానిలో. ఎంత అంటే దాని అంటారు కంబర్సమ్, కాంప్లికేటెడ్. కానీ భగవంతుడు ఆయన దోవల్ని ఆయన ఈగలు చేశాడు. ఏం సౌండే ఉండదు, ఏం సౌండ్ లేదు, రన్వే లేదు, ఉన్న పడంగా ఎగురుతూ ఉంటాయి. మనిషి ఎప్పుడు కూడా అట్లా అంత చిన్నగా ఉండేటువంటి మెషిన్ తయారు చేసి ఎలాంటి సౌండ్ రాకుండా మనం చేయలేము. అంటే హ్యాట్స్ ఆఫ్ భగవంతుడికి. మనం భగవంతుడు చేసిన దానిలో 1/10,000 కూడా మనం భగవంతుడి దగ్గర కాదు. కానీ ఎంత మూర్ఖతనం, జనాలు దేవుడు లేడంటూ ఉంటారు, దేవుడు అవసరం లేదంటూ ఉంటారు, దేవుడు లేడంటూ ఉంటారు. అంటే వాళ్ళు ఎంత ఫూలిష్గా మాట్లాడుతున్నారు. మనం చేసేటువంటి ఈ క్రూడ్ టెక్నాలజీకే వెనకాల ఎంతమంది పనిచేస్తున్నారు సైంటిస్టులు, వాళ్ళు ఎంత టైం పడుతుంది. కానీ భగవంతుడు ఎంత సులభంగా. ఇక్కడ ఈ తాత్పర్యంలో కూడా ప్రభుపాద ఆయన ఫ్యాక్టరీల్లో అది డీజిల్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, అది ఫాసిల్ ఫ్యూయల్ బొగ్గు కావచ్చు, ఏమైనా కావచ్చు. కానీ మొత్తానికి మనం ఫ్యాక్టరీలు పనిచేయాలంటే, ఫ్యాక్టరీలో మనం ఇనుము కరిగించాలన్నా, మనం పంచదార తయారు చేయాలన్నా, దానికంతా కూడా మనకి హీట్ అనేటువంటిది, మనకి వేడి అనేటువంటిది అవసరం ఉంటుంది. సో మనం భోజనాలు చక్కగా మనం రకరకాల పిండి వంటలు తింటూ ఉంటాం, రోజంతా తింటూ ఉంటాం. ఈ పొట్టలో ఎలా అరుగుతుందో మనకేం తెలియదు. మనం జీవ చేపలు కొద్ది మనం ఇష్టం వచ్చి తింటూ ఉంటాం. బాబా ఆ పాపిస్ట్ పొట్ట అది అడ్జస్ట్ అవుతాడు, అది హౌ టు డైజెస్ట్. మనం చూసుకునేది మన నాలుకను చూసుకొని తినేస్తూ ఉంటాం. కానీ కడుపు లోపల ఆ మెకానిజమ్స్ అవి ఎలా అవి పనిచేస్తూ ఉంటే అవి వాటిని డైజెస్ట్ చేయడం కానీ, వాటిని మెటబలైజ్ చేయడం కానీ ఏం చేస్తాం. అంటే మనిషి ఎప్పుడు కూడా మనకి తినవచ్చు, కానీ మనం ఎలా ఇదంతా రక్తం అవుతుంది, ఎలా మనకి శక్తిని కలిగిస్తుంది, వీ కెనాట్. నేను అందుకని ఒకసారి మన స్క్రిప్చర్స్లో ఒక పదం వాడు అచింత్య, ఇన్కన్సీవబుల్. ఈ సృష్టిలో ఈ ఎన్ని నరాలు ఎట్లా పనిచేస్తున్నాయి, మనకి ఎట్లా కనబడుతుంది, బిగ్ టెక్నాలజీ. మనం మామూలు సింపుల్గా మనం వాడుకోవడం తెలుస్తుంది మనకి ఈ శరీరాన్ని. కారు తయారు చేసేవాళ్ళు ఎంత టెక్నాలజీని పెట్టి ఆయన చేస్తాడు. కానీ ఈ హ్యూమన్ బాడీ, ఈ శరీరం కూడా ఒక యంత్రం, అది మెషిన్. ఈ శరీరం ఒక యంత్రం. ఈ శరీరాన్ని మనం ఉపయోగించుకొని జీవితంలో మనకు కావాల్సిన విధంగా జీవితంలో మనం ఆనందాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తున్నాం.
యూటిలైజ్ మీరు కారు తీసుకుని మీరు మీ పనులకు పోతూ ఉంటున్నట్లుగా ఈ శరీరాన్ని ఉపయోగించుకొని మనం మనకుండేటువంటి కోరికలను తీర్చుకోవడానికి, అది భగవత్ప్రాప్తి కావచ్చు మీ కోరిక, భగవత్ప్రాప్తి మీ కోరిక కావచ్చు, దానికి ఈ శరీరాన్ని ఎలా ఉపయోగించుకోవాలా, మీరు మనకి పిల్లలు కావాలా, మన ఇల్లు కట్టుకోవాలా, దానికి ఏ రకంగా ఇవన్నీ భగవంతుడు మనకి ఒక యంత్రాన్ని ఇచ్చాడు. ఈ యంత్రాన్ని మనం ఉపయోగించుకొని మనం మన పసంద్ మనకి ఇష్టం వచ్చినట్టుగా మన జీవితాన్ని గడపడం. కానీ భగవంతుడు మనకి తెలియనటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకు అందరూ కూడా దేవుడిని ఎతకటం లేదు? వై ఎవ్రీబడి ఈజ్ నాట్ ఆఫ్టర్ గాడ్? వై ఓన్లీ ఎ స్మాల్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్? ఈ ప్రపంచంలో చాలా కొద్ది మంది భగవంతుడు వెనకాల పడ్డారు. 99% మంది వాళ్ళంతా వాళ్ళకుండేటువంటి తెలివితేటలతో వాళ్ళు ఈ ప్రపంచాన్ని స్వర్గం చేసేయాలని, లేదా ఈ ప్రపంచాన్ని వాళ్ళు గోలోకం చేసేయాలని, రామరాజ్యం దేవుడు ఉన్నప్పుడు ఇక్కడ భూమి మీద పరిస్థితులు అట్లా ఉండేవి. రాముడు ఉన్నప్పుడు భగవంతుడు ఉన్నాడు, ఆయనకి ఎలా పరిపాలించాలో తెలుసు. కాబట్టి ఎలాంటి లోటు లేకుండా రాముడు పరిపాలించేప్పుడు చావు కావాలంటే వచ్చేది, లేకపోతే వచ్చేది కాదంట. ప్రతిదీ కూడా ఎవరికి తీరని కోరికలు ఉంటో లేకుండా అందుకంటే రామరాజు ఇట్స్ ఎ డ్రీమ్ ఆఫ్ హ్యూమన్ సొసైటీ. మన రామరాజ్యాన్ని ఎలా స్థాపించాలని ఫూలిష్లీ వాళ్ళు రాముడు లేకుండా రామరాజ్యం స్థాపించాలని చూస్తున్నారు. దే డోంట్ వాంట్ రామ, దే డోంట్ వాంట్ రామ్స్ ఇన్స్ట్రక్షన్స్. రాముడి యొక్క ఆదేశాన్ని పాటించకుండా, రాముడు లేకుండా రామరాజ్యం అంటే సమస్య లేనటువంటి సమాజం, టోటల్ ఫెయిల్యూర్. రాముడు లేకుండా రామరాజ్యం ఎలా వస్తుంది? వెరీ యూజ్ అది రామరాజ్యం మీన్స్ రాముడిని అంగీకరించండి, రాముడి యొక్క ఆదర్శాలను పాటించండి. అప్పుడు ఈ ప్రపంచం ఎలా మారుతుందో చూడండి. ఉదాహరణకి ఈ రోజుల్లో ఎవరు యుద్ధాలను కంట్రోల్ చేయలేకపోతున్నారు. నోబడీ ఈజ్ ఇన్ కంట్రోల్. హౌ వార్స్ ఎరప్ట్, యుద్ధాలు బలవంతంగా వచ్చేసి ఎంత ప్రాణ నష్టాన్ని, ఎంత ఆస్తుల నష్టాన్ని కలిగిస్తూ ఉంటాయి. దాన్ని మనం అభివృద్ధి కార్యక్రమాలకి కోట్లు మనం మందిరాలు కట్టడానికి ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నాం, మనం మిలిటరీని బిల్డప్ చేయడానికి ఎన్ని కోట్లు ఖర్చు పెడతాం? నథింగ్. మనం మందిరాలు కట్టడానికి ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారు? గవర్నమెంట్ ఏమైనా ఇంట్రెస్ట్ తీసుకుంటుందా? అందరూ ఏమైనా ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారా? దేవుడు అర్థమైనటువంటి కొంతమంది మాత్రమే మనం మందిరాలు కట్టాలా, మనం భగవద్గీతను పంచిపెట్టాలా, కొంతమంది. సో భాగవతంలో మనం ఒక ఎపిసోడ్ చదువుతాం. పృథు మహారాజు అని చెప్పి ఒక రాముడిలాగానే ఆదర్శవంతమైనటువంటి రాజు. రాముడు దేవుడు, ఆయన దేవుడు రాజుగా వచ్చాడు. కానీ దేవుడు ఆదేశాలని చక్కగా పాటిస్తూ ఉండేటువంటి వాళ్ళు దేశాన్ని రాముడు పరిపాలించినట్టే. యుధిష్ఠిరుడి కాలంలో కూడా జనాలు చక్కగా పరీక్షిత్ మహారాజు వాళ్ళని దేవుళ్ళు కాదు. యుధిష్ఠిర మహారాజు ఒక భక్తుడు, కానీ భక్తుడు ఎప్పుడు కూడా భగవంతుడి ఆదేశాల అనుసారంగా, భక్తుడు గృహస్థుడు అయినట్లయితే నేను భగవంతుడు చెప్పినట్టుగా నా గృహస్థ జీవితాన్ని గడపాలా. భక్తుడు ఒక అడ్మినిస్ట్రేటర్ అయితే మీరు మమ్మల్ని అడగచ్చు, సార్ మిమ్మల్ని ప్రధానమంత్రి చేస్తే మీరు దేశాన్ని ఎలా పరిపాలించబోతున్నారు? ఇట్స్ క్వశ్చన్ ప్రతి ఒక్కరిని అడగచ్చు. మిస్టర్ సింహాచల్, ఇఫ్ ఐ మేక్ యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, వాట్ ఈజ్ యువర్ విజన్ ఫర్ ఇండియా? అంటే అట్లా ఇంకోళ్ళని మిమ్మల్ని అడిగితే
నీ బుద్ధిని బట్టి విజన్ ఫర్ ఇండియా. కాబట్టి భక్తులు వాళ్ళకి సొంత ప్లాన్లు అనేటివి ఉండవు. అందుకంటారు డివోటీస్ దే కోఆపరేట్ ది ప్లాన్ అండ్ స్కీమ్ ఆఫ్ గాడ్. భక్తులకి సొంత ప్రణాళికలు సొంత యోజనలు అనేటువంటి ఉండవు. భక్తులు ఎప్పుడు కూడా ఈ ప్రపంచంలో సమస్యలన్నీ కూడా ప్రభుపాదులు వారి గురువు అన్నాడు ఆయన. భగవంతుడు సృష్టి ఇంతవరకు ఎవరు కూడా దే హావ్ నాట్ సీన్ ది ఎండ్ ఆఫ్ క్రియేషన్. ఈ సృష్టి యొక్క అంతు మేము చూసి వచ్చాం. ఈ సృష్టి అంతా మనకు అంతు చిక్కనటువంటిది. మన ఆయువు సరిపోదు. మీరు 100 ఏళ్ళు బతుకుతారు. 100 ఏళ్ళు ఒక క్షణం ఆగకుండా మీరు ఈ ప్రపంచము, ఈ జగత్తు, ప్రపంచం అంటే ఈ భూమి మీద ఉండే దేశాలు, జగత్తు అంటే ఈ ప్లానెట్స్ తిరగండి. యూ కెనాట్ ఈవెన్ కంప్లీట్ 1% ఆఫ్ గాడ్స్ క్రియేషన్. మీ జీవితకాలంలో 1% భగవంతుడి సృష్టిని మీరు అన్వేషణ చేశారా? నాట్ పాసిబుల్. వై ఆర్ యు వేస్టింగ్ యువర్ టైం? మీకుండేటువంటి ఆయువుతో, మీకుండేటువంటి తెలివితేటలతో మీరు ఎలా ఈ జీవిత సమస్యల్ని పరిష్కరించగలరు? భగవంతుడు చక్కగా భగవద్గీతలో మనకుండేటువంటి ఆయువుతో మనం ఏ విధంగా మనకుండేటువంటి ఆయువుతోనే మన జీవిత సమస్యని ఎలా పరిష్కరించుకోవచ్చు. కాబట్టి పృథు మహారాజు ఆయన ఎలాంటి అడ్మినిస్ట్రేటర్, ఎలాంటి రూలర్ చూస్తే ఆయన దర్బార్కి ఒకసారి 4 కుమారులు వస్తారు. 4 కుమారులు వాళ్ళు గొప్ప సెయింట్లీ అథారిటీస్. సనక, సనాతన, సనందన, సనత్ కుమార్, వీళ్ళు 4 అరుదుగా కదా. ఈ ప్రపంచంలో ప్రభుపాద లాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. అంటే ఒరిజినల్, డూప్లికేట్. ఒరిజినల్ దానికి ఎన్నో డూప్లికేట్లు ఉంటాయి. ఒరిజినల్ దట్ విల్ సర్వ్ ది పర్పస్. ఆ రంగం ఎంతోమంది, ఎన్నో సంస్థలు ఉన్నాయి, ఎంతోమంది గురువులు వచ్చారు. కానీ యూ కెనాట్ క్లబ్ ఎవ్రీబడి టుగెదర్ కదా. ఎన్నో సంస్థలు ఉన్నాయి. మీరు అన్ని సంస్థలు ఒకటే అనడానికి లేదు. ఎందుకంటే అందరి అవగాహన ఒక రకంగా లేదు, అందరి అప్రోచ్ ఒక రకంగా లేదు. మీరు అన్ని సంస్థలు ఒకటి అనడానికి లేదు. మీరు అడుగుతారు ఇస్కాన్ వాళ్ళు కీర్తన ఎందుకు చేస్తున్నారు, ఇస్కాన్ వాళ్ళు ఓన్లీ కృష్ణుని ఎందుకు పూజిస్తున్నారు, మిగతా వాళ్ళు చేయటం లేదు కదా. అట్లా సో ఇట్స్ క్వశ్చన్. మరి ఆ విధంగా రకరకాలుగా ఉన్నప్పుడు ఎవరు చేసేది కరెక్ట్ అని ఎవరు చెబుతారు? అంటే పృథు మహారాజు ఆయన పరిపాలిస్తున్న సమయంలో ఆయన ఎంత ఆదర్శవంతంగా పరిపాలిస్తున్నాడంటే ఏది కూడా అతిగా రావడానికి లేదు, అకాలంగా రావడానికి లేదు. సో జనాలంతా కూడా ఆయన పరిపాలనలో దొంగతనాలు చేయడానికి కానీ, అబద్ధాలు చెప్పడానికి కానీ, మోసాలు జరగడానికి లేదు. ఎవరికి వాళ్ళు వాళ్ళ బాధ్యతలు. అంటే ఇదే భూలోక వైకుంఠంలాగా. అంటే రాజుకి ఎంత తెలిసి ఉండాలి. ఈ రోజుల జనాలు నేను గురువుని అయిపోవాలా, లేదా నేను కలెక్టర్ అయిపోవాలా, లేదా నేను మంత్రి గారు అయిపోవాలా. కానీ మంత్రిగా మీ బాధ్యతలు ఏం చూసుకోవాలో తెలియకుండా యూ డోంట్ నో యువర్ రెస్పాన్సిబిలిటీస్, బట్ యూ ఓన్లీ వాంట్ పొజిషన్ ఆర్ పవర్. వాట్ ఈస్ ది పాయింట్? జనాలు ముంచుతారు. అంటే నేను డాక్టర్ అవ్వాలా, కానీ నాకు మెడికల్ ప్రొఫెషన్లో కాంపిటెన్సీ లేదు, ఐఎమ్ గోయింగ్ టు కిల్ పీపుల్. డాక్టర్ అయిపోవాలా. నువ్వు డాక్టర్గా పనిచేయడం నేర్చుకుంటే ముందు డాక్టర్గా పనిచేయడం నేర్చుకో. నువ్వు సరిగ్గా రోగాలు నయం చేస్తావంటే జనాలు మీ వెనకాల పడతారు. కనుక ఈ రోజుల్లో మనకి గుర్తింపు కావాలా, మనకి పొజిషన్లు కావాలా, కానీ మనకి బాధ్యతలు తెలియకపోతే
ఇప్పుడు కాబట్టి పృథు మహారాజు నుంచి నేర్చుకోవాలి. పృథు మహారాజు ఆయన ఒక ఐడియల్ కింగ్. ఈ రోజుల్లో ఎవరైనా కూడా మనం అంటే ప్రధానమంత్రి కావాలా, నీకు గవర్నర్ కావాలా, మీరు హౌ విల్ యూ డెలివర్ ది గూడ్స్, మీరు గవర్నర్ అయ్యి ప్రధానమంత్రి దేశ సమస్యల్ని ఏ విధంగా పరిష్కరిస్తారు. ఇఫ్ యు హ్యావ్ నో రెఫరెన్స్ టు గాడ్, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. మీరు ఎప్పుడు మాట్లాడినా కూడా భగవద్గీతలో ఇట్లా చెప్పి ఉన్నారు కాబట్టి ఈ విధంగా చేస్తే మన సమస్యలు పోతాయి. ఉదాహరణకి యుద్ధాలు పోవాలా, ఇట్స్ నాట్ గుడ్ టు హ్యావ్ వార్స్. యుద్ధాలు జరగడం మంచిదేం కాదు. డెవలప్మెంట్ అంతా ఆగిపోతుంది. ఈ కోట్ల కోట్ల డబ్బు నరసంహారానికి, మనం దేశాన్ని నాశనం చేయడానికి ఉపయోగించబడుతుంది. నాట్ ఏ గుడ్ థింగ్. అంటే యుద్ధాలు ఆపాలా. సో వీళ్ళు తలకాయలు కొట్టుకుంటూ ఉంటారు. ఎవరి మాట ఎవరు వినరు. ఐక్యరాజ్య సమితి ఉంది, ఈ బిగ్ బ్రదర్స్, చైనా, అమెరికా, రష్యా, బిగ్ బ్రదర్స్ దారాలు. కానీ ఇజ్రాయెల్ వాడు ఇచ్చే ఛాలెంజ్ని ఇజ్రాయెల్ వాడు ఈ డజంట్ కేర్. యూ మే బి ఏ పవర్ఫుల్ కంట్రీ అని అడిగాడు ఒకసారి నెతన్యాహు వాడు, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి, మీరు యుద్ధం చేయమాకండి, మీరు ఏదో రకంగా ట్రూస్ సంధి చేసుకోండి అని అన్నాడు. నీ అమెరికా వాళ్ళు ఒక 1000 మందిని తప్పిన తర్వాత నువ్వు చేసుకోవే అర్థమవుతుంది. నువ్వు మన వాళ్ళు వస్తుంటే అట్లా మనకి అప్పుడప్పుడు చెబుతూ ఉంటారు మన ఇండియన్స్కి, ముస్లింలతో అట్లా హిందువులు చంపుతుంటే మనం సరైనటువంటి మెజర్స్, స్టెప్స్ తీసుకోకపోతే, అంటే క్యాజువాలిటీస్ హిందువుల వైపుకి అవుతుంటే మనం కోఆపరేట్, ప్లీజ్ కైండ్లీ adjust. That cannot be at the risk of loss of lives of one community. అంటే భగవద్గీత నాలెడ్జ్ ఉండాలి మనకి. భగవద్గీత నాలెడ్జ్ అందుకే అంటారు మనం కొత్త కొత్త ఫార్ములాలు, కొత్త కొత్త స్కీములు ఏం అక్కర్లేదు. నోబడీ ఈజ్ మోర్ ఇంటెలిజెంట్ దెన్ గాడ్. భగవంతుడి కంటే తెలివితేటలు ఎవరికి ఎక్కువ ఉన్నాయి. అయితే భగవంతుడు ఈ సృష్టిని ఎందుకు చేశాడు దాన్ని అర్థం చేసుకుని మనం దాంతో కోఆపరేట్ చేస్తే, ఉదాహరణకి మనం ఓవర్ పాపులేషన్ అంటాము, మనం స్కేర్సిటీ అంటాము, మనకి ఇది దరిద్రం అంటాము, లేదా అధిక జనాభా అంటాము, లేదా యుద్ధాలు అంటాము, లేదా జనాలు ఇష్టం వచ్చినట్టుగా. వీటన్నిటికీ మనం వెనకాల కారణాలు వెతికితే మనం చిన్నప్పటి నుంచి మనుషులకి భగవద్గీత పద్ధతిలో ట్రైనింగ్ ఇవ్వలేదు, నెంబర్ 1. రెండోది, ఆల్రెడీ ట్రైనింగ్ ఇవ్వకపోయినా కనీసం మనం సిస్టమ్స్ని భగవంతుడు అని అంటూ ఉంటాం. జస్ట్ యూ హ్యావ్ టు కోఆపరేట్ విత్ ది ప్లాన్ ఆఫ్ గాడ్. తెలివిగల మనిషి అంటే మీరు భగవంతుడి యొక్క ప్లాన్తో సహకరించండి బస్. ఎందుకంటే మనకి తెలియదు ఏది మంచిది, మనకి తెలియదు ఎలా ఇవన్నీ జరుగుతున్నాయి. భగవంతుడితో సహకరించడం అంటే మానవులు మనం కొత్తగా చేయాల్సిందేం లేదు. మనకుండేటువంటి లోపాలని, మనకుండేటువంటి బలహీనతల్ని మీకు తెలియడం కోసం భగవంతుడి సృష్టి అంతా కూడా అది complete and perfect. God is complete and perfect. God's creation is complete and perfect. But we are not participating in the arrangement of God. మనుషులు మనం ఆటం బాంబులు ఏం తయారు చేయక్కర్లేదు, మనమేమి డిజిటల్ ఏం తయారు చేయక్కర్లేదు. ఇంతకుముందు ఇవన్నీ ఉన్నాయా? ఇంతకుముందు బుల్లెట్ ట్రైన్లు ఉన్నాయా? ఇంతకుముందు డిజిటల్ టెక్నాలజీ ఉందా? ఇంతకుముందు కూడా ఇప్పుడు ఉదాహరణకి ధృతరాష్ట్రుడు, సంజయుడు హస్తినాపురంలో ఉన్నారు. ధృతరాష్ట్రుడు హస్తినాపురం మహాభారత యుద్ధం అది కురుక్షేత్రంలో జరుగుతుంది. అక్కడ సంజయుడు అక్కడ కూర్చుని, ఢిల్లీలో కూర్చుని
ఆ ధృతరాష్ట్రుడు జరుగుతుందని చెబుతున్నాడు. ఎట్లా చూస్తున్నాడు ఆయన అంటే దర్ ఈజ్ సటిల్ టెక్నాలజీ. దాన్ని మన యోగ సిద్ధులు అనొచ్చు, మనం మిస్టిక్ పర్ఫెక్షన్స్. అది ఇప్పుడు ఉండేటువంటి క్రూడ్ టెక్నాలజీ. కానీ ఇంతకుముందు ఇంతకంటే కూడా ఇంతకుముందు కూడా ఇప్పుడు ఇది కూడా చెప్పచ్చు. మనం ఏదైనా బాంబు వేసామంటే అమాయకులు కూడా చనిపోవచ్చు. మనం ఎంతో ఏరియాని మనం డిస్ట్రాయ్ చేస్తాము. కానీ ఇంతకుముందు జరిగే యుద్ధాల్లో భగవంతుడు ఉన్నప్పుడు ఈ ధర్మానికి అధర్మానికి జరిగే యుద్ధాల్లో వాళ్ళు అమాయకులు చంపడం అంటే ఏముండేది కాదు, టార్గెట్. ఇప్పుడు ఎలాగ మనం మిస్సైల్ అటాక్స్ చేస్తూ ఉంటాం. ఆ రకంగా అంతకుముందు ఎవరిని చంపాలో అక్కడ లక్షల మంది ఉన్నా కూడా అస్త్రం పోయి ఏ వ్యక్తిని చంపాలో అంటే అంత గొప్ప టెక్నాలజీ ఉండేది. అని అంటారు మంత్ర టెక్నాలజీ. మనం మంత్రాల ద్వారా ఇస్కాన్ కూడా చేసేది అదే. మనం భూమి మీద సమస్యల్ని మనం మంత్ర టెక్నాలజీ, మనుషులు మంత్రాలు అంటే దే విల్ కమ్ ఇన్ లైజన్ విత్ గాడ్. మనం రోజు మంత్రాలు అంటే ఈ మంత్రాలు అంటే మన ఇంటెలిజెన్స్ ఇట్ విల్ టీమ్ అప్ విత్ గాడ్, భగవంతుడితో. కాబట్టి మనం చక్కటి నిర్ణయాలు తీసుకోగలుగుతాం, మనం చక్కగా బతకగలుగుతాం. అంటే ఇక్కడ చెబుతుంది ఒరిజినల్, ఎవ్రీథింగ్ ఒరిజినల్ కమ్స్ ఫ్రమ్ గాడ్. మనుషులు ఏం చేస్తున్నా కూడా ఒరిజినల్ ఈజ్ ఫ్రమ్ గాడ్. కాబట్టి వై డోంట్ యూ సింప్లీ ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ది ఒరిజినల్ ప్లాన్ ఆఫ్ గాడ్. భగవంతుడు మనుషులకి మనం ఏమంటాం దాన్ని ధర్మ అర్థ కామ మోక్షాలు. భగవంతుడు ఇక్కడ ఎంపైర్లు క్రియేట్ చేయండి, ఇక్కడ సూపర్ టెక్నాలజీ చూడండి, ఇక్కడ మనం సాగుపోతుంటే హౌ దీస్ థింగ్స్ విల్ సేవ్ యూ. మనకు ఉండేటువంటి పరిమితమైన ఆయువుని చక్కగా భగవంతుడు చెప్పినట్టుగా బతికినట్లయితే యూ కెన్ సేవ్ టైం టు ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్. భగవంతుడు చెప్పినట్టుగా బతికినట్లయితే మీరు ఏదో అంత అన్నారు. కృష్ణుడు భగవద్గీతలో కృషి గోరక్ష వాణిజ్యం భగవంతుడు రికమెండ్ చేసేది అగ్రికల్చరు, యానిమల్ హస్బెండరీ అండ్ ట్రేడింగ్ విత్ ఫుడ్ ఐటమ్స్. ఇవన్నీ మనకు అవసరం లేదు. దీనివల్ల 24 గంటలు పనిచేయడం, భయంకరమైన ప్రమాదాలు, మన టైం అంతా కూడా ఈ సిస్టమ్స్ మెయింటైన్ చేయడంలో. వెన్ విల్ యూ సిట్ డౌన్ టు అండర్స్టాండ్ ది ప్లాన్ ఆఫ్ గాడ్. భగవంతుడు ఈ సంసార దుఃఖాలు, పరిమితమైన మానవ జన్మ, వీళ్ళు మనం ఏం చేయాలి అది తెలుసుకోవడానికి కూడా మనకి బిజీ అంటే ఎవరైనా మాకు టైం లేదు సార్ బికాజ్ వీఆర్ లాస్ట్. బట్ ఇక్కడ అంటున్నాడు ఎవ్రీథింగ్ ఒరిజినల్. మనకు కొంత విజన్ ఉంటుంది, మనకు కొంత ఐడియాస్ ఉంటాయి. కైండ్లీ యూ అలైన్ దోస్ ఐడియాస్. ఈ ఐడియాస్ని మనం భగవంతుడి ఆలోచనతో మనం సమతుల్యం చేసినట్లయితే ఎంత సులభంగా మనుషులు దే కెన్ లివ్ ఇన్ ప్రాస్పెరిటీ, దే కెన్ లివ్ ఇన్ పీస్ అండ్ దే కెన్ అటైన్ లిబరేషన్. శాశ్వత పరిష్కారం, జీవిత సమస్యలకి శాశ్వత పరిష్కారం మనం భగవంతుడితో సంబంధాన్ని పొంది, భగవంతుడి లోకం అనేటువంటిది ఉంది. జనాలకు అది తెలియదు. మీకు తెలిస్తే వై ఎవ్రీబడి వాంట్స్ టు గో టు ఆస్ట్రేలియా ఆర్ అమెరికా. ఈ భూమి మీద అవి ఇక్కడికంటే ఏదో మంచి ప్రదేశాల్లో అనిపిస్తున్నాయి. బట్ పీపుల్ వాంట్ టు గో దేర్. మీకు భగవద్గీత ద్వారా మీకు గోలోకం అనేటువంటిది, వైకుంఠం అనేటువంటిది ఉన్నది అనేది క్లియర్గా అర్థమైతే మీరు వై యూ వాంట్ టు సెటిల్ డౌన్ హియర్, వై యూ వాంట్ టు వేస్ట్ యువర్ ఎనర్జీస్ హియర్. మీరు చక్కగా మీకు ఉండేటువంటి తెలివితేటల్ని, మీకు ఉండే రిసోర్సెస్ని భగవంతుడు చెప్పినట్టుగా ఉపయోగించుకొని యూ కెన్ అటైన్ ఏ పర్మనెంట్ డెస్టినేషన్ వేర్ దెర్ ఈజ్ నో ప్రాబ్లం, నో డిసీజ్, నో ఓల్డ్ ఏజ్, నో డెత్. వీ ఆల్ వాంట్ దట్. డాక్టర్లు ఎందుకు పనిచేస్తున్నారు?
వీటి కోసం. కానీ ఇక్కడ అదంతా వీలు కాదు. ఇక్కడ భగవంతుడు ఈ శ్లోకంలో చెబుతుంది, పుణ్యోగంధ పృథ్వీ ఆంచ తేజస్సు అస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాసి. ఎవ్రీథింగ్ దాన్ని ఏమంటారు, ధాతు అంటారు. ధాతు అంటే ఎస్సెన్స్. ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతుంది, గాలి వస్తుంది, ఇదంతా బాగానే ఉంది. కానీ కరెంటు లేకపోతే లాభమైంది. కరెంటు లేకపోతే ఈ ఫ్యాన్ ఉండి ప్రయోజనం లేదు. ఆ రకంగా మనం భగవంతుడితో కోఆపరేట్ చేయకపోతే మనం చేసే ప్రయత్నాలన్నిటికీ ఫలితం ఓన్లీ ఫెయిల్యూర్. ఇట్స్ ఎ బిగ్ ప్రాబ్లం. యూ క్రియేట్ ఎ బిగ్ ప్రాబ్లం, బిగ్గర్ ప్రాబ్లం, అండ్ దెన్ నో సొల్యూషన్. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.